బుద్ధి చెడి కాదు రాజా, బుద్ధి తక్కువ పనైనా బుద్ధిపూర్వకంగానే నిన్ను మోసం చేశాను. ఏం చేసినా సరే నేను తెగించే ఉన్నాను. సేనాపతి, ఇక వీడి ప్రేలాపం నేను సహించలేదు. నీచుడా, నన్ను మోసం చేయిపోయి నువ్వు చేసిన పనేమిటి? నా కూతురు నీకే అపకారం చేసింది. ఏ పాపం ఎరుగని ఈ అమాయకురాలికి తీరరాని ద్రోహం చేశావి. ఏమైంది నీ తెలివి? కసి కసి కసిలో నుసి మసి అయింది. నిజమే, ఆ అనామకుణ్ణి తలుచుకుంటూ నీ కూతురని అభిస్తూ కూర్చుంటే తక్షణం నన్ను చంపి కసి తెచ్చుకోండి. అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. వారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అదైనా చెప్పండి, మిమ్మల్ని వేడుకుంటాను. కుమారి, ఈ నీచుని వేడుకోవటమా? నీ భర్త ఎక్కడున్నా నేను తీసుకొస్తానమ్మా. వీడు గోముఖ వ్యాఘ్రం, అయోముఖ విషకుంభం. వీడిని ఏం చెయ్యాలి? ఎలా నాకు కష్టం? ఆ ఆలోచన నేనే చెప్తాను రాజా. నన్ను ఉరి తీయండి. నా కోసం ఏడ్చేవాళ్ళు లేకుండా నాతో పాటే నా కొడుకుని, నా పరివారాన్ని కూడా ఉరి తీయించండి. అయ్యో, వారు ఏం చెబితే అది చేశాం. అంతే అంతే నాన్న. నన్నెందుకు ఉరి తీయమంటావు? నేనేం చేశాను? ఏం చేశావా? నీకు ఉరి కాదు, చిత్రవద చెయ్యాలి. చూడు, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఈ హత్యా పాపం మనకెందుకు? వారు మోసం చేశారనుకున్నా. జగదీశ్వరీ దేవి నన్ను అన్యాయం చేయదు. నాకు ఆ విశ్వాసం ఉంది. వారిని విడిచిపెట్టండి నాన్న, విడిచిపెట్టండి. అవును, వీడి కలుష రక్తంతో నా ఖడ్గానికి కళంకమెందుకు? దండనాయక, ఇక వీడి ముఖం నాకు కనిపించరా. తక్షణం కోట బయటికి గంటండి, రాజ్యం నుంచి వెళ్ళగొట్టండి. వదండి. నువ్వేమీ విచారించకు తల్లి, నాకు విశ్వాసం ఉంది. నా అల్లుడు పామర భాషను కోమలం చేస్తాడమ్మా. అవును, కోమలం చేస్తాడు. ఏం పర్వాలేదమ్మా, నువ్వు విచారించకు తల్లి. నా అల్లుడు మహాపండు. స్వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరౌ. లోక కళ్యాణమును కోరి ధర్మ సంస్థాపనార్థమే చక్రవర్తులై శుభకీర్తులైన రఘువంశరాజుల పుణ్యకథలను చిరస్మరణీయముగా చెప్పి ధన్యుడనగుదుగాక. వాగర్థావివ సంతృప్తౌ
అధ్యక్షులు శ్రీ విశ్వనాథ మహోపాధ్యాయులకు, విద్వన్ మహారాజులకు, పండిత మహాసభకు ప్రణామం. కాశీ విశ్వేశ్వరుని సేవించుకున్న ఫలం. ఈ విశ్వనాథుల వారు ప్రత్యక్షమై నన్ను ఇలా నిర్బంధించారు. సర్వ స్వతంత్రులు రసజ్ఞుల ఇష్టమని నేను ఈ సత్కృతిని శిరసావహించాను. సర్వకళాభారతికి దివ్యహారతులుగా రూపొందిన విజ్ఞాన దీప శిఖావతంసులు మీ కాశీ విద్వాంసులు నా రఘువంశమును మహాకావ్యమని, నన్ను మహాకవి అని ప్రశంసించి శాసించడం కాళీ కటాక్షమి. విశ్వశ్రేయస్సును కోరి నా కృతిని మీ కాశీ విద్యాపీఠానికి సమర్పిస్తున్నాను. అనుగ్రహించాలి. మీరేమో అనుగ్రహించారు. మహారాజా, మీరు అసంఖ్య ఈ కానుకలు సువర్ణ మణి ధన సమస్తము ఎత్తలేని బరువు. కాస్త చేయూతనిచ్చి. అంత మాట ప్రభువులనే? ప్రభువులని. కవి శాసనం తప్పదు. కులపతులు, మీ చేతనే ఈ ద్రవ్యం సద్వినియోగం కాగలదు. మహారాజా, మీ ధనానికి నేను దాతను కాలేక మీ చేతి మీదుగానే ఇప్పించి తరించాలనుకున్నారు. కానీ నేను నా సర్వస్వము మీ సొత్తు. నేనిచ్చిన దాతలు మీరే. మహాకవి కాళిదాసుకే, మహాకవి కాళిదాసుకే. సందేహం లేదు. వారే వారే. ఏమిటండి, మీరు మహాకవిని ఎరుగున్నారా? అదేనండి, వారే వారే. కానీ ఎవరో మగవి పరిచయస్తులా? ఓ వారా? వారు అవంతిరాజు గారి కంచుకి గారు. ఎంతో పూర్వపరిచయం ఉన్నట్లు మాట్లాడతారు. మహానుభావ, నిన్నటి నుంచి మీ ఆరాటం చూస్తే నాకేదో మరుపు తగిలినట్లు మీరు బాధపడుతున్నారనిపిస్తోంది. ఈ జన్మలో నాకు ఎరుక కలిగినప్పటి నుంచి మీ అవంతి నగరానికి నేను రాలేదు, మిమ్మల్ని నేను చూడలేదు. ఇక పూర్వజన్మలోనంటారా? అంత జ్ఞాపక శక్తి నాకు లేదు. కంచుకి నాకు వచ్చిన ఆపదలో నీకు కూడా మతిపోయి పోయింది. లేకపోతే నాతో చెప్పకుండా నువ్వు కాశీకి వెళ్తావా? ఇంత అసంభవమైన వార్తలను తెస్తావా? అసంభవమని అంత సులభంగా అంటే ఎలా ప్రభు? ఎలా ఏమిటి? పామరుడింతలో పండితుడు కావటం, పండితుడు కాగానే ఉన్న ప్రపంచ జ్ఞానం కాస్త తుడిచిపెట్టుకుపోవటం నేనెన్నడూ వినలేదు, చూడలేదు. ఇలా జరగవలసి ఉంది గనుకని ఆ వేళ నేను వారి మెడలో దండ వేసేటప్పుడు వారలా రహస్యంగా ఏదో ప్రియవచనం అనుకున్నాను. ఏం చెప్పాడు తల్లి? ఎందుకైనా మంచిది, నీవే నన్ను గుర్తుంచుకో అని చెప్పారు. దేవే వారి నోట అలా పలికించిందేమో. పురాణాలైనంత మాత్రాన అన్నీ మంచివి కావు. ఈనాటిదే కదా అని ఏ కావ్యాన్ని త్రోసివేయను రాదు. పండితులు దేనినైనా పరీక్షించి పూజిస్తారు. మూఢులు పరులు చెప్పిన దాన్నే పట్టు కూర్చుంటారు. ఇది ఆత్మస్థుతి కాదు, పరనిందా కాదు. అసలు రహస్యం చెబుతున్నాను. మన పూర్వుల కన్నా మనం బుద్ధిమంతులం కావడం సహజం, అవసరం కూడా. అదే ప్రపంచ ధర్మం. ఆ విశేషం మీ కావ్యంలో కనిపిస్తూనే ఉంది. ఇంత శ్లోకంలో ఎంతో అర్థం. ఒక్క వ్యర్థ పదం ఉండదు, వ్యర్థ పదం ఉండదు. పదమేనా, అక్షరం కూడా ఉండదు. చివరికి ఛాందసంగా వచ్చే తూచాలు కూడా లేవు. అదిగో మన వ్యాస భగవానులు, వారి భారతం నిండా తూలు చాలే. అందుకేగా వారికి చకార కుక్షి అని బిరుదు వచ్చింది. ఇదిగో ఈ బొజ్జ నిండా చకారాలే అనుకుంటాను. ఏమంటారు తాతయ్య? ఏమిటండి, ఏమైంది? ఏముంది? కీర్తి కండూకి నీ పొగట్టలతో ఉప్పి మైకంలో మైమరచి గురునింద చేశాను, అంతే. మరి నన్ను ఆక్షేపించినట్టు కాదు. ద్రౌపదికి పాండు తనయులు, భర్త, బావ, మరదులు అని అర్థం వచ్చేట్టు ఒక్క చకారం లేకుండా చెప్పు చూస్తా. అంతవరకు వదిలేది లేదు.
అనుగ్రహించారు భగవాన్. ద్రౌపద్యా పాండుతనయా పతిదేవర భావుకా నదేవరో ధర్మరాజ సహదేవో న భావుక ధర్మరాజు మరిది కాడని సహదేవుడు బావ కాడని చమత్కరించి కవి అనిపించుకున్నావు. నీవు సమర్థుడవు. దూషణ భూషణలకు కాక వృద్ధికై వినియోగించువుగాక. మహాకవి, మీ మహిమ వల్ల మాకు కూడా వ్యాస భగవాన్ని దర్శనమైంది. ధన్యులం. ఇదేమిటి? నేనండి మీకు బొమ్మల రామాయణం చూపించినప్పుడు అందులో సేతుబంధం పట్టం చూచి నన్ను ఉడతా అని కూడా. ఉడతానే? మీరు అవంతిరాజు గారి సభలో ఆ తర్వాత రాజకుమారి గారిని కూడా. ఓహోహో, అవునండి నేనే. అది అవంతి పట్టణంలో కాదు నాయన. నేను పామర భాషలో సేతుబంధం అనే నాటకం రాశాను. అందులో ఒక ఉడత పాత్రను కూడా సృష్టించాను. అచ్చం నీ వంటిది. అది కాదండి, మీరు మీరు ఈ ఉడత పాత్ర నా నాటకంలో నుంచి తప్పుకు వచ్చినట్లుంది. పాపం, ఈ అబ్బాయి ఎవరో ఏదో భ్రాంతి పడుతున్నట్లున్నాడు. కాదండి, నేను మా గురువు గారితో కాశీ వచ్చాను. వారు ఎలా వెళ్ళిపోయారో నేను తప్పిపోయాను. తెలిసిన వాళ్ళు కనిపించారనుకుంటే మీరు మీరు సరే సరే, గలంతు పడక నీవు నాతోనే రా. మనం ముందు ధారానగరం వెడదాం. అవంతి అటేగా.